కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి డాక్టర్ శంకర్ శర్మ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ 4 ఆక్సిజన్ సిలిండర్లు మరియు రిఫ్రిజిరేటర్ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తాను చదువుకున్న మెడికల్ కళాశాలకు తన వంతు సహాయం చేస్తానన్నారు. కర్నూలులో అత్యాధునిక స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండటం ఎంతో మేలన్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నిధుల కొరత కారణంగా అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎందరో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని, వారి సహకారంతో పాటు తాను సొంతంగా ఆసుపత్రి అభివృద్ధికి సహాయం చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ ప్రకటించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. క్యాన్సర్ ను మొదటి, రెండవ దశలో గుర్తిస్తే 100% నయమవుతుందన్నారు. మంచి ఆహారపు అలవాట్లు క్యాన్సర్ రాకుండా చేస్తుందన్నారు. ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుందని, ఊబకాయం వల్ల ఎన్నో రోగాలు వస్తాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని డాక్టర్ కుమారస్వామి రెడ్డి తెలిపారు. ఆ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ అత్యవసరంగా అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు డాక్టర్ శంకర్ శర్మ ఇవ్వడం పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేజీ గోవిందారెడ్డి, డాక్టర్ కుమారస్వామి రెడ్డి, డాక్టర్ ప్రకాష్, పలు విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక 1.5 month బ్యాక్ ప్రకాష్ వచ్చి మా క్లినిక్లో సార్ మాకు కొద్దిగా హెల్ప్ చేయాలి మీరు పర్సనల్ కానీ అన్నప్పుడు 100% నేను హెల్ప్ చేస్తాను, మీకు కావాల్సిన లిస్ట్ ఇవ్వండి అన్నాడు. ఆ లోపల ఆలమ్ని అసోసియేషన్ కుమారస్వామి రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు కూడా ముందుకొచ్చి మేము కూడా జాయిన్ అవుతామన్నా, మీతోటి అందరం కలిసి చేద్దాము. ఆలమ్ని అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉందంటే ఈ హాస్పిటల్లో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ముందుకు తీసుకుపోయే అవకాశం మనందరికి కలుగుతుంది. ఇది ఒక దేవుడిచ్చిన వరం. ఇది స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది మన కర్నూలులో, మన రాయలసీమలో ఉండడం అనేది. కానీ ఇది ఇంకా ఎంబ్రియానిక్ ఇన్ఫాంటైల్ స్టేజ్లో ఉంది. చూస్తే కడుపు తరక్కపోతుంది. ఇంకా ఎంతో డెవలప్మెంట్ జరగాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ క్రంచ్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి దాన్ని కానీ ఒక్కదాన్ని ముందుకు తీసుకోగలిగిపోయినామంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడే సడన్గా కేజీ గోవింద్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది. ఒక ప్రైవేట్ అసోసియేషన్ మనం కమిటీ ఫామ్ చేద్దాం సార్, ప్యూర్లీ వాలంటరీ, గవర్నమెంట్ ఎవరికి సంబంధం లేదు దీంట్లో. whoever is interested in the welfare of this state cancer institute being located at Rayalaseema in the premises of our teaching hospital attached to our Karnool Medical College అనే దాని మీద ఫోకస్ చేసి దీనికి కావాల్సిన ఇంకా కొన్ని కావాల్సినవి మనం అరేంజ్ చేద్దాము. ఫిలాంథ్రోపిస్ట్ను అప్రోచ్ అయిదాము, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుందాము, అప్పుడప్పుడు మీట్ అయిదాము. మీరు దానికి ఎడ్డుగా ఉండండి అని అడిగినప్పుడు నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావించాను. ఇంకోటి ఏమంటే క్యాన్సర్ అనగానే విపరీతంగా భయపడిపోతున్నారు ప్రజలు. యాక్చువల్గా